హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటబ్బా ఈరోజు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాం, ఈరోజు ట్రిప్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఎక్కడికి లేదు, మేము మా ఆఫీస్లో కొలీగ్స్ అందరం, ఫ్రెండ్స్ అందరం కలిసి భద్రాచలం, మారేడుమల్లి అండ్ పాపికొండలు ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము. సో మేము అలా నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవినింగ్ నైట్ ఒక 9-10 అనుకున్నాం, బట్ ఎలాగో అది ఖచ్చితంగా లేట్ అవ్వద్ది కాబట్టి 11-12 అయింది. సో 11-12కి మేమైతే స్టార్ట్ అయిపోయాం భద్రాచలంకి. ఇలా మేము రోడ్డు మధ్యలో ఆగుతూ అలా ఫన్నీగా జోకులు వేస్తూ అలా ఫన్ చేస్తూ అలా హ్యాపీగా జర్నీ అయితే అలా సాగిపోయింది. సో స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అయితే మేము భద్రాచలం నియర్ బై ఊరు దగ్గర ఆగామన్నమాట. చెప్పండి రా, మనం ఇప్పుడే ఎక్కడికి వచ్చాం? అందరూ హాయ్ చెప్పండి. హాయ్, నా వ్లాగ్కి హాయ్. హాయ్, నేనే హీరో మెటీరియల్. అంత సీన్ లేదులే. మనోజ్ గారు నా యూట్యూబ్ ఛానల్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేనేం చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, మేము వీడియో తీయడానికి వచ్చాము. నేను హీరో మెటీరియల్. ఎక్కడున్నాం మనం అందరం? ప్లేస్ On the way to Bhadrachalam. Somewhere on the island. Wow, nice. ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి దారి మధ్యలో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం లైట్గా అలా ఫాగ్ వచ్చేసి అండ్ మొత్తం చెట్ల మధ్యలో అయితే చాలా బాగుంది. అండ్ ఇది భద్రాచలం ఎంట్రన్స్ అనమాట. మేము ఇంకా అప్పుడే భద్రాచలం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాము. అందరు పడిపోతారు. ఫోటోతో మనోజ్ గారు, మీరు ఫోటో దిగకపోయినా ఈ లొకేషన్లో చాలా అద్భుతంగా పడ్డారు. నా వ్లాగ్లో మెయిన్ హీరో మీరే. అందరికన్నా ఫస్ట్ రెడీ అయిందే నేను. తరుణ్ చూడు, హాయ్ చెప్పు సౌజీ. ప్రతిసారి హాయ్లు మేమందరం కలిసి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. టెంపుల్ క్లోజ్ అవుతుందని చెప్పి హడావిడిగా వెళ్తున్నాం. ఈ వెనకాల ఉంది హరి గారు, కొత్తగా జాయిన్ అయ్యారు. పెద్దరాయుడు గారు లా ఉన్నారు. మా గ్రూప్ కి పెద్ద మనిషి. దర్శనంకి అందరం ట్రెడిషనల్ డ్రెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి గర్ల్స్ అందరం లంగా ఓని వేసుకున్నాం. అండ్ అబ్బాయిలు అందరూ పంచలు కట్టుకున్నారు. చాలా బాగున్నారు. ఎంత బాగా అనిపించినా దర్శనం అయ్యాక మేము బయటికి వచ్చాక ఈ వీడియో తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళడం కాబట్టి నచ్చింది. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నాకు ఇక్కడికి అంతా అయిపోయింది. ధన్యవాదాలు. కష్టపడి మమ్మల్ని అందరినీ భద్రాచలం తీసుకొచ్చాడు, కాకపోతే పాపికొండలకి తీసుకెళ్ళట్లేదు. భద్రాచలంలో దర్శనం అయ్యాక లంచ్ చేసి మేము పర్ణశాల దగ్గర ఉన్న గోదావరి ఘాట్కి వచ్చాము. అక్కడైతే బోటింగ్ చూస్తుంటే అది సన్సెట్ టైం. సో చాలా బాగా అనిపించింది లొకేషన్స్ అయితే. ఇప్పుడు గోదావరిలోకి బోట్లోకి వెళ్తున్నాం. పాపికొండలు తీసుకెళ్ళకపోయినా అలాంటి న్యాయం నేను చేశాను వీళ్ళకి. నేను చెప్పిన మాట ఇప్పుడు తప్పలేదు. లేదు, పాపికొండలు కాదు, ఈయన తీసుకొచ్చి. పాపికొండ లేకపోయినా నేను ఇది తీసుకెళ్ళి దానికి సమాంతర న్యాయం నేను చేశాను. భద్రాచలం అన్నాను, నేను తీసుకొచ్చాను. అంటే పాపికొండలు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ అనుకోని కారణాల వల్ల సో పాపికొండలు వెళ్ళలేకపోయాము. పాపికొండలు వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఈ బోటింగ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అన్నారు కదా, సో ఈ పాపికొండలు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, అలాగే వాటర్, అలాగే బోట్, అదే సన్సెట్, సో సేమ్ ఇదే వైపు ఉంటుంది అని చెప్పేసి అలా ఏదో ఫన్నీగా చేస్తున్నారు. అండ్ చాలా బాగా అనిపించింది బోటింగ్ అదంతా, ఆ వ్యూస్, ఆ లొకేషన్స్ అండ్ ఆ వైబ్ అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఆయన
తర్వాత మేము పర్ణశాల లోపలికి వెళ్దాం. దాని లోపల మనకి ఫోన్స్ అవన్నీ అలో చేయరు కాబట్టి నేను వీడియో ఏం తీయలేదు. ఇలాంటి మరికొన్ని ట్రావెల్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.